అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరు యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. శాంతమ్మ సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అక్క పాట పాడతారు. ప్రార్థనతో మనము మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. నీ ఘనమైన నామానికి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి అయా, నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన సజీవ లెక్కల మమ్మల్ని ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు అయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడా నాయన ఇదిగో ప్రభా అయ్యా, నీ పాదపీఠ దగ్గర మేము మొరపెట్టుచుండగా ప్రభా, ప్రార్థనలో ప్రభా, ఆరాధనలో మీరు దిగండి నాయన. యేసయ్యా మీరే మాతో మాట్లాడండి, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అయ్యా, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయ దేవుడు ప్రభా. నీకే లెక్కలేన నీ కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా ఎన్నుకొని నాయన నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా. నీకే కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. ఒక ఆన్లైన్ ప్రార్థన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నా తండ్రి. ఈ ప్రార్థన ఆరాధనలో అంతట్లో ప్రభా మీరు తోడుండండి నాయన. యేసయ్య వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, బలపరచండి ప్రభా. నీ పరలోక మర్మాలు బయలుపరచండి నాయన. యేసయ్య నీకే వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మయం పొందండి నాయన. ఈ ఆరాధన అంతట్లో మీరు నడిపించండి. యేసయ్య ప్రతి జాయిన్ కావాల్సిన అయ్యా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలా ప్రభా. ప్రతి ఒక్క ఆటంకం కూడా తొలగిపోవాలా తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు ఆయన. పరిశుద్ధాత్మ నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరే సహాయం చేసి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా వాక్యం చెప్పాలో మిస్సులో సాటిని మరుగుపరచండి. యేసయ్య నీకే వందనాలు అయినా. అనారోగ్యంతో ఉన్న ప్రజలను ముట్టి స్వస్థపరచండి. సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి యేసు ప్రభా. పరిశుద్ధుడా మీరే మాట్లాడమని మీ హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మీ సుజాత అక్క పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రభు ఇచ్చిన యొక్క సమయం కొరకు ప్రభుకే వందనాలు చెల్లిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయినోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. వేయినోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియో పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియో పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర.
కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసందం, ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదము, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదము. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. మరి చక్రవర్తి బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్ చక్రవర్తి బ్రదర్ మీ హలో మీట్లో ఉన్నారు చక్రవర్తి బ్రదర్. హలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైనా గడిచిన కాలం కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. తండ్రి ఇదిగోనైనా ఈ రీతిగా ప్రభావ మరొక సమయాన్ని మా జీవితానికి మీరు అనుగ్రహించి ప్రభావ ఇదిగోనైనా మీ పాసన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎలా స్థితిలో స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇప్పటివరకు పాటల్లో ప్రార్థనలో మీరు నడిపించారు, వాక్యదానంలో కూడా మీరుండి నడిపించండి తండ్రి. ఇదిగోనైనా మా సొంత ఆలోచనలు, సొంత తలపులు, సొంత జ్ఞానంతో కాక మీ ఆత్మ నడిపింపుతో నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఇది ఒక సూచన. సంపూర్ణ అయ్యే సమయంలో ఇది రాకడకు దగ్గరగా ఉన్నటువంటి, యుగ సమాప్తికి దగ్గరగా ఉన్నటువంటి సూచనలో ఇది ఒక సూచన అనుకోవచ్చు. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏంటి ఇది అనేది అంటే, ఒకటి ఇంట్లో ఈ అంశంలో మొట్టమొదటి మనం జ్ఞాపకం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సందర్భంలో ఈ పరిస్థితులన్నీ ఎదురవుతూ ఉంటాయి. కొన్ని మనం ఫిజికల్ గా చూడగలం, కొన్ని స్పిరిచువల్ గా చూడగలం, కొన్ని ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎవరికి వస్తాయి? జీవితంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొన్ని విషయాల్లో సాక్ష్యాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులు, చాలా దుఃఖకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు. ముందే ఎక్కడ ఒక మాట వింటూ ఒకతను తన సొంత అతనికి సొంత షాప్ ఉంది ఓన్ గా. దేవునిలోకి రాకముందు చాలా లగ్జరీగా ఉండేవాడు. అతని కింద పని మనుషులు ఉండేవాళ్ళు. అతనికి సొంత ఎవరికి రెంట్ కట్టాల్సిన పని లేకుండా ఓన్ గా పెద్దది మంచి కమర్షియల్ జోన్ లో మంచి స్థలం ఉంది. దేవుని ఎరగక ముందు అతని వ్యాపారంలో గాని, అతని స్థితిగతులు గాని అన్ని లాభదాయకంగాను, వాళ్ళకి అంత మంచి సంపాదనని ఆర్జించి పెట్టింది గాను ఉంది. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ ఉన్నటువంటి ఆ సొంత స్టోర్ ని అమ్ముకొని దానిలోనే ఒక పనివాడిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఎదురయ్యింది. అంతేకాదు కానీ ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు చుట్టూతా, వారి కుటుంబం చుట్టూతా అలుగుతున్నటువంటి వివరాన్ని ముందే ఏదో సందర్భంలో మాట్లాడుతూ వినాల్సి వచ్చింది.
అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి? అంత్య దినంలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకోనము. అపాయకరమైనటువంటి కాలాలు దేనికి? మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, ఈ వాతావరణాన్ని బట్టి, లేదంటే ఆ ఆకాశంలో దాన్ని చూసినప్పుడు దానికి ఉన్నటువంటి రంగును బట్టి, ఇదిగో ఇప్పుడు వర్షం వస్తుంది, లేదంటే ఇంకా భయంకరమైన ఎండేస్తుంది, లేదంటే ఇంకా చలి వేస్తుంది, మంచు బాగా పడుతుంది అని చెప్పి చూసినప్పుడు దాన్ని మనం ఒక ఎస్టిమేట్ చేయగలం, దాన్ని ఒక ఫోర్కాస్ట్ చేయగలం. కాలం సంపూర్ణమైనప్పుడు, కాలం మీదకి వచ్చినప్పుడు ఇదిగోండి వాటిల్లో చెప్పుకోదగింది, వాటిల్లో సూచనగా మన ముందు ఉంచబడింది ఏంటి అని అంటే అపాయకరమైనటువంటి పరిస్థితులు. అది శరీర సంబంధమే కానివ్వండి, ఆత్మ సంబంధమైనవి కానివ్వండి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇదే అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూస్తే 3వ అధ్యాయం 12వ వచనం, అట్టి హింసలను సహించితివి కానీ క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుతురు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుతురు. దేవుని విషయమై దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరుడు నీ గురించి బయట ఎదురు చూస్తా ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు? ఫిజికల్ గా ఉన్నటువంటి రిలేషన్ గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని అనుసరించి దాని ప్రకారం చేయువారుగా ఉంటారో వారే నా తల్లి, వారే నా సహోదరుడు. అంటే ఆ మార్గంలో, ఆ ఇరుకు మార్గంలో ఆయన శిలువను ఎవరైతే వెంబడిస్తూ, ఆయన శిలువను ఎవరైతే అనుదినం మోస్తూ, వారు కలిగినటువంటి వేదనలో, శోధనలో దాన్ని పక్కన పెట్టేసి, ఇబ్బంది కలిగినప్పుడు ఆ శిలువను పక్కన పెట్టేసి, ఇబ్బంది కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుని పక్కన పెట్టేసి, వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడేమో, అంతా బాగున్నప్పుడేమో దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళడం కాదు. ప్రతి క్షణం ఆ శిలువను మోస్తూ ఎవరైతే ఉంటారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో, ఎవరైతే కలిగి ఉంటారో వారే తల్లి నా సోదరుడు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆంధ్రాలో, ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితులు విపరీతమైనటువంటి, దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. సేవకులైనటువంటి వారిని, సేవకులైనటువంటి బాగా భయంకరమైనటువంటి సేవ చేసినటువంటి ఆయన భక్తుల్ని ఎవరైతే ఉన్నారో వారి మరణం చూస్తే లాస్ట్ స్టేజ్ లోకి వచ్చేపాటికి వాళ్ళని నైత్య శత్రువు చంపటము, లేకపోతే వారిలో ఉన్నటువంటి అనారోగ్యం వారిని ఇంకా బాగా లోతుకు తీసుకుని చనిపోయే స్థితి తీసుకొని వెళ్ళడం, ఎంత శ్రమను అనుభవించాలి, ఎంత వేదన అనుభవించాలి. మంచి సేవ చేసేటువంటి వాడు గొప్ప సేవకులు. ఇప్పుడు నాకెందుకు వచ్చింది ప్రభా అని అంటే తెలియదు. బైబిల్ మొత్తం మీద ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వెళ్ళి చూసుకుంటే ఏబు గారికి వచ్చినటువంటి శ్రమలు, ఆయనకున్నటువంటి నిందలు, ఆయన మీద ఉన్నటువంటి అవమానాలు, ఆయన కలిగినటువంటి బాధల్లో ఏది కూడా ఆయన కోరి తెచ్చుకున్నది కాదు. కేవలం దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి యథార్థత ఎంతవరకు అంటే, భార్య కూడా ఒక మాట లాస్ట్ లో ఏమన్నట్టే, దేవుని నామాన్ని దూషించి చావరాదా, ఇంకనూ నువ్వు యథార్థతను విడవా. దేవుణ్ణి ఎప్పుడైతే పట్టుకుంటారో, దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉంటారో, దేవునితో ఆ మంచి సంబంధం అనేది ఎప్పుడైతే కలిగి ఉంటారో వారికి ఈ లోక సంబంధమైనటువంటి ఆపదలు, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు తప్పో. ఏ శ్రమ ఏందా లేదు, ఏ బాధ లేదు, హాయిగా ఉన్నామంటామా చూస్తే దేవుని మనం లేవేమో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఏమి ఎక్సెప్షన్ ఏమి లేదు, వాళ్ళు వీళ్ళు అని. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఆశ కలిగి ఆ రకమైనటువంటి మార్గంలో ఎవరైతే ఉన్నారో, ఆయన్ని వెంబడిస్తా ఉన్నారో వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుతారంట. ఎప్పటి నుంచి? స్వయం యేసు ప్రభు దగ్గర నుంచి తీసుకోండి. ఆయన పొందలేదా శ్రమలు, ఆయన కలగలేదా బాధలు? ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు పరిస్థితి ఏంటి? ఎవరైనా లగ్జరీగా, కంఫర్ట్ గా ఎక్కడైనా జీవించినట్టు చూస్తామా? భయంకరమైనటువంటి మిషనరీస్ గా ఉన్నటువంటి వారి పరిస్థితులు, మిషనరీస్ గా ఉండి ఎంతో దూర ప్రాంతాలను విడిచిపెట్టి, రక్త సంబంధికులు విడిచిపెట్టి, వారు పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతాలను విడిచిపెట్టి ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు దూరంగా వెళ్ళిపోయి ఒక మిషనరీస్ గా ఉండి వారి మధ్యలో పరిచర్య చేస్తూ రకరకాలైనటువంటి బాధలతో, రకరకాలైన ఇబ్బందులతో మరణించిన వారు చాలా మంది ఉన్నారు. వారందరితో పోల్చుకుంటే శ్రమలు, మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు.
మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి శ్రమలు కానీ కావు. ఇంకా ఏమంటాడంటే 17వ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నిజమైనటువంటి ఆ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి భారం, వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఈ 4 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటేంటంటే ఉపదేశించుటకు. ఉపదేశకుడే ఉండవసరం లేదు, ఉండవసరం లేదు. ఉపదేశం చేయడానికి దైవజనుడే ఉండవసరం లేదు. ఆ బాధ ఎవరికైతే ఉందో, ఆ మార్గంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కలిగిందే. ఎవరికన్నా బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి, వారిని సన్మార్గంలో ఉంచడానికి ఇటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఇది ఒక రకమైనటువంటి హెచ్చరిక, లేదంటే అడ్వైజ్ అనుకోవాలి. వార్నింగ్ కానీ అడ్వైజ్ కానీ అనుకోవాలి. ఒక సలహా కానీ, ఒక హెచ్చరిక కానీ. అది ఏంటంటే తప్పుడు మార్గాల్లో నుంచి అంత్యదిన ముందు అపాయకరమైనటువంటి పరిస్థితి. ఇప్పటివరకు శరీరసారమైనటువంటి చూసాం. ఇప్పుడు ఏంటి అని అంటే విశ్వాసంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, తర్వాత తప్పుడు బోధని ఏ విధంగా వారించాలి, తప్పుడు బోధ నుంచి జనాన్ని ఎంతమందిని మనం కాపాడాలి. వాస్తవంగా ఎన్నో సంవత్సరాల దగ్గర నుంచి, ముఖ్యంగా ఈ 2020 ఆయన ఈ లోకంలో ఈ లోకంలోకి జన్మించి మన పాపాల కోసం, మన శాపాల కోసం, మన పాపాల కోసం ఆయన శిలువ మీద నలగొట్టు పెట్టుకొని ఆయన మన వరకు చనిపోయి మరణించి ఏర్పడిన తర్వాత చాలా మంది ఈ రోజు నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, నిజమే మీరు ఆరాధిస్తున్న క్రీస్తునే, మరి ఇన్ని రకాల డినామినేషన్లో, ఇన్ని రకాల తెరలు, ఇన్ని రకాల ఒకటే ఉండొచ్చు కదా. ఆ తర్వాత అపోస్తుల బోధ ఏ విధంగా ఉంది, అపోస్తులు ఏ విధంగా దాన్ని బోధించారు, ఏ విధంగా ప్రకటించారు, ఏ విధంగా వారు సన్మార్గంలో మిగిలి వారిని ఉంచారు, ప్రతి ఇంట ఏ విధంగా రొట్టె తీర్చారు, ఆవాసం ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చేసి, ఇంకా అది ఏమైంది అంటే ఒక చర్చికి మాత్రమే కన్ఫరెంట్ అయిపోయింది చర్చి అనే దాన్ని వాళ్ళు ఇంకా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చర్చి చాలా ఖరీదైనటువంటివి భవంతులుగా కట్టేటప్పుడు ఏమో మంచిగా కడుతున్నారు, దానిలోకి తెనదాకా, లేదంటే దాంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు కొట్టుకొని కోర్టుకి వెళ్ళి గేట్లు పెట్టుకొని అమ్మేసుకొని ఆక్షన్స్ పెట్టుకొని దాన్ని ప్రాఫిట్స్ మళ్ళా కొట్టుకొని ఆ ఏ సినిమాలు గానో ఏ గోడౌన్ గానో పెట్టుకునేటువంటి పరిస్థితులను ముఖ్యంగా చాలా ప్రాంతాలు చూస్తూ ఉంటాం. చాలా ప్రాంతాలు ఇక్కడ ఏమన్నాడు అని అంటే, 5వ ఒకసారి చూస్తే భక్తి వారు ఉండి శక్తిని ఆచరించుతున్న వారిని భయంకరంగా, పైకేమో భయంకరమైన భక్తి ఉంటుంది. మంచిగా పాటలు పడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం చెప్తారు, అన్ని చేస్తారు. దాన్ని దాన్ని ఆ జీవాన్ని తీసుకుంటే దుర్జనులు, వంచకులను, ఇతరులను మోసపరచుతాము, మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవచ్చు. ఎవరు? దుర్జనులు. వీరు సజ్జనుల్లో రాగానే ఉంటారు. వీరు కూడా ఆ గోధుమల్లో ఉన్నటువంటి వాళ్ళు. వీరు కూడా ఆ గోధుమలతోనే ఒక రకమైనటువంటి గోధుమ లాగానే కనబడే ఆ గురుగులు. ఈ గురుగులు పీకితే డ్యామేజ్ కలుగుతుంది. కాబట్టి వాటితో ప్రతి మంది అందించే విశ్వాసంతో పాటే సేవకులు లాగానే రకరకాలైన విషయాల్లో ఉండి, వీళ్ళందరితో ఉండి వీళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే మోసపరిచేటువంటి వారిగా ఉంటారు. వారు అంతకంతకు వారి గారికి కీడు తెచ్చుకునేటువంటి వారిగా. ఈ వచనమంతా ఒక రకమైనటువంటి హెచ్చరిక, లేదంటే వార్నింగ్ కానీ, ఒక రకమైన అడ్వైస్ కానీ ఉంటుంది. అయితే వీటన్నిటిని ఎవరు చెప్పగలరు, ఎవరు బోధించగలరు అని అంటే, ఇదిగోండి ప్రత్యేకమైనటువంటి భారం, ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఎవరికి ఇవ్వబడింది అంటే కేవలం పౌరులకు మాత్రమే.
కేవలం పౌరులకు మాత్రమే ఉంచాలి. ఎందుకు ఏంటంటే ఆయన చాలా మంచి గుణగణాలు ఉన్నాయి, ఆయనలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు గుణగణాలు ఏంటి అని అంటే ఆయనకి పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఉత్సాహం అంతా ఇందా కాదు. ఆయనకి ఆ సువార్త పట్ల ఎంతో మక్కువ ఉంది, ఎంతో ఆసక్తి ఉంది. కాబట్టి ఆయన ఆ పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఎంత ఆసక్తి అంటే సువార్తను ఒకవేళ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పి ఆయన శ్రమగా ఎంచుకున్నాడు సువార్తను ప్రకటించకపోతే. అంతగా ఆయనకి ఆ ఆసక్తి కలిగి ఉంది. ఎవరైతే ఈ స్వార్థ పట్ల లేకపోతే కొన్ని మంచి లక్షణాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉంటారో, వారు ఏం చేస్తారు అని అంటే వారికి మాత్రమే భారం ఉంటుంది. కాబట్టి ఇదిగో నువ్వు ఈ విధంగా ఉండు, నువ్వు ఈ విధంగా ఉండబాకు అని చెప్పి కొన్ని రకాలైనటువంటి హెచ్చరికలను లేదంటే కొన్ని రకాలైనటువంటి సూచనలను, సలహాలను పక్క వారికి ఇస్తూ ఉంటారు. ఇదిగో ఈ విధంగా పోతే నీకు ఈ సమస్యలు వస్తాయి, నువ్వు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళబాక, అలాంటి ఆలోచన కలిగి ఉండబాక, అలాంటి తలంపుతో నువ్వు నిండి ఉండబాక. ఇదిగో నువ్వు ఈ విధంగా ఉంటే నీకు వచ్చేటువంటి లాభం ఈ విధంగా ఉంటుంది, నీకు వచ్చేటువంటి ఆ ఆశీర్వాదాలు ఈ విధంగా ఉంటాయి, నీకు వచ్చేటువంటి ఆ తలంతు రెట్టింపు అనేది ఈ విధంగా చేసుకోవచ్చు, నీకు కలిగినటువంటి తలంతుని ఇంక ఈ విధంగా రెట్టింపు చేసుకోవచ్చు అని చెప్పి ఆ కలిగినటువంటి ఆ భారం ఉన్నటువంటి వాడు మాత్రమే చెప్పగలరు. ఆయనకి వినయ భయభక్తుల్లో, నిస్వార్థతలో ఆయనకి మించినటువంటి వారు ఇంకెవరు లేరు. ముఖ్యంగా నూతన నిబంధనకు వచ్చిన తర్వాత భారమంతా, బాధ్యత అంతా ఆయన మీదే నింపబడి ఉంది. ఆయనే ఎంతో మందిని బలపరుస్తూ ప్రతి సంఘాన్ని కట్టి స్థాపించి ఆ సంఘాల యొక్క స్థితిగతులు తెలుసుకొని వాటి యోగక్షేమాల గురించి ప్రతి ఒక్క హెచ్చరిక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఒకటోసారి, రెండోసారి ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినా సరే వాళ్ళని ఈ ఉత్తరాల ద్వారా బలపరుస్తూ వాళ్ళ గురించి అనేక నిత్యం ప్రార్థన చేస్తూ సాగినటువంటి అనుభవం ఆయనకి మాత్రమే ఉంది. తర్వాత థియోలాజికల్ ఇన్సైట్స్ అనేవి ఆయనకే ఉన్నాయి, వేదాంతపరమైనటువంటి అవగాహన. ఎందుకు ఏంటంటే ఆయనకి అన్ని తలంతులు, అన్ని రకాలైనటువంటి అనుభవాలు, అన్ని రకాలైనటువంటి ఆసక్తి ఆయన మీద కలిగి ఉంది. ఎప్పుడు క్వాలిటీ వస్తుంది అంటే ఆసక్తి ఉంటేనే. ఆసక్తి లేకపోతే ఆ పని అంత క్వాలిటీగా చేయలేరు. ఆసక్తి లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే భోజనం చేయాలన్నా కూడా చేయలేరు, తినలేరు, దాన్ని సహించరు, జీర్ణించుకోలేరు, తినడానికి ఇష్టం ముట్టించుకోరు. దాని మీద తినడానికైనా సరే ఆసక్తి కావాలి, ప్రయాణం చేయడానికైనా సరే ఆసక్తి కావాలి, దేవునితో సహవాసం చేయడానికైనా సరే ఒక ఆసక్తి కావాలి. ఆయనకు అంత ఆసక్తి ఉంది కాబట్టే ఆయన అన్నిట్లో ఒక కోణాన్ని కాదు, దాదాపుగా 9-10 పాయింట్ వ్యూస్ లో నుంచి, కోణాలలో నుంచి ఆయన సమర్థుడు అని చెప్పి నిరూపించుకోగలరు. ఆయనకున్నటువంటి కంపాషన్, ఎంపతి, ఆయనకున్నటువంటి కరుణ, సానుభూతి ఎంత గొప్పదో. తర్వాత ఆయనకున్నటువంటి పట్టుదల, ఎంతెంత దూరం ప్రయాణం చేశాడో, ఏ విధంగా ప్రయాణం చేశాడో, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ఆ సముద్ర ప్రయాణంలో ఆ ఓడ పగిలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళాడో, ఎంత జర్నీ చేశాడో, ఎట్లా తిన్నాడో, ఎక్కడ కూడా ఇంకో గొప్ప మాట ఇంకేమంటాడంటే ఏదైనా, ఎలాంటి పరిస్థితులైనా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన ఏదైనా సరే, ఏదైనా రాని క్రీస్తు యేసు ప్రేమించి నన్ను ఎడబాయదు. గొప్పగా చెప్పాడండి, అలా గట్టిగా చెప్పాడండి. చాలా మంది నోటితోనే చెప్తారు కానీ దానికి అంత కమిట్మెంట్ గా ఉండలేదు. ఎంత చెప్పుకున్నా వ్యక్తిగతంగా నా విషయంలోనైతే కొన్నిటి విషయాల్లో ఏం కూడా నేను ఉండలేదు. వాడు జ్ఞాపకం చేసుకుంటాం కానీ, వాడు చేసిన పనులన్నీ చెప్పుకుంటాం కానీ నా పరిస్థితి ఏంటి, నేను ఆ విధంగా ఉన్నానా, నేను క్రీస్తుని పోలి ఎటు నడుచుకోలేను. కానీ కనీసం పౌలు ఉన్నటువంటి ఆ జ్ఞానంతో, పౌరుకున్నటువంటి ఆశ ఏమాత్రం పోల్చుకుంటే, ఆయనలో పోల్చుకుంటే కనీసం ఒక్క పాయింట్ అయినా నాలో ఆ భారం, ఆ బాధ్యత, ఆసక్తి, ప్రేమ, ఆ తపన నాలో ఉన్నాయా అని అంటే ఏమో చెప్పలేదు. ఆయన అంత స్ట్రాంగ్, అంత గట్టిగా చెప్పేవాడు. ఆయనకున్న పట్టుదల అంత గట్టి పట్టుదల. వెళ్ళాలి, ఆ ప్రాంతం వెళ్ళాలి, ఆ ప్రాంత ప్రజలకు నేను స్వార్థం ప్రకటించాలి ఏంటంటే మరి సముద్రం కదా, ఈ సముద్రాన్ని ఎల్ల దాటి వెళ్ళగలను, ఈ ఎల్లలన్నింటినీ దాటుకుంటే ఎట్లా వెళ్ళగలను, నాకు ఓడలేదు కదా, పడవలేదు కదా, ఏమనుకోలేదు. ఆయన అనుకున్నట్టు అంతే బయలుదేరిపోయేవాడు. ఆ ప్రయాణం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఒడిదుడుకులైనా ఏటి చేయకుండా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా
వెళ్ళి అవును వారికి ఆ స్వార్థను ప్రకటించడంలో అంత పట్టుదల. ఎందుకు వెళ్ళాడు? కూతుని అంత దెబ్బలు ఎవరి వల్ల, ఎందుకోసం? స్వార్థ ప్రకటన కోసమే, దేవుని పరిచర్య కోసమే, ఆయన దేవుని ప్రకటించడం కోసమే. తనకంటూ ఏ స్వార్థం లేదు. అతను ఏం సంపాదించుకోవడానికి కాదు, కానీ కొన్ని ఆత్మల గురించే, కొన్ని సంఘాలను కట్టడం కోసమే. కాబట్టి అన్ని సంఘాలని ఆయన బలపరచగలిగాడు. ఎంతమంది శిష్యులుగా ఆయన తయారు చేసుకోగలిగాడు. అన్ని పత్రికలు రాయగలిగాడు. ఎక్కడ కూడా ఆయన స్వార్థంతో వెతికినట్టు ఎక్కడ కనపడ్డు. తర్వాత అధికారం కలిగినటువంటి వాడిగా, విశ్వాసం కలిగినటువంటి వాడిగా, కాపరి యొక్క హృదయం తెలిసివాడిగా, సంస్కృతి పట్ల వాళ్ళకున్నటువంటి సంస్కృతుల పట్ల ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా వాళ్ళ సంస్కృతిని తెలుసుకునే దాని ప్రకారం వెళుతూ దాంట్లో నుంచి వాళ్ళని స్వార్థలోకి లాగినటువంటి సందర్భాలు. మార్గదర్శకుడుగా, ఎంత మార్గదర్శకుడు అంటే భోజనం ఏమంటాడంటే, నేను పని చేయకుండా మీ ఇంట భోజనం కూడా చేయలేదు. వీళ్ళు కొంతమంది ఖాళీగా ఉంటూ వాళ్ళకి ఉన్నారు. మంచి సంఘానికి ఆయన హెచ్చరిస్తా ఉంటాడు. నేను ఏ విధంగా ఉన్నానో మీకు తెలుసు, నా చిన్న కష్టపడి మీకు తెలుసు. ప్రతిదీ ఆయన సాక్ష్యాన్ని ఆయన చెప్పుకుంటూ దాన్ని బలపరుచుకుంటూ ఎదుటి వారి ముందు మీకు తెలుసు నేను ఏ విధంగా ఉన్నాను. ఆ పరిస్థితిని గమనించారు, మీరు నన్ను చూస్తానే ఉన్నారు, కానీ మీరు నాలో ఉన్నటువంటి అనుభవం కూడా లేవు అని హెచ్చరించగలిగాడు. అంటే ఆయనకు అంత భయంకరమైన భారం ఉంది కాబట్టి, ఆయనకు అంత గొప్ప బాధ్యత ఉంది కాబట్టి ఆయన చేయగలిగాడు. అది కాక ఆ రోజుల్లోనే తిమోతిని బలపరుస్తూ, తిమోతి చుట్టుపక్కల ఏ విధంగా ఉంది, మనుషులు ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నారు, తిమోతి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని గమనించి ఎరిగి 9 రకాలైనటువంటి గుణగణాల గురించి బోధిస్తూ వచ్చాడు. ఏంటి అని అంటే 2వ వచనం ఏమంటుంది, అలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులకు ఉన్నటువంటి బలహీనత. మనుషులకి ఎంత భయంకరమైన స్వార్థం, ఎన్ని విషయాలు, అది ఒక ఆహార విషయమైనా, అది ఒక బట్టల విషయమైనా, అది ఒక భోజన ఉద్యోగం విషయమైనా, అన్నింటిలో స్వార్థంలో నుంచి దేంట్లో స్వార్థంగా ఆలోచించడం అని అంటే ఆధ్యాత్మిక జీవితంలో స్వార్థంగా ఆలోచించడం, నిస్వార్థంగా ఉండడం. నేను ఆలోచిస్తే దాంట్లో ఆ పాయింట్ స్వార్థంగా కనుక ఆలోచిస్తే నాకు పనులన్నీ కావాలి అని కనుక స్వార్థంగా అంటే అన్ని సంఘాలు ఎంత ముందుకెళ్తా ఉండుంటాయో. మా సంఘానికి కావాలి, మాకే కావాలి, మా ఫెలోషిప్ కావాలి, ఆ బహుమతులన్నీ పరలోకపు జ్ఞానం అంతా మాకే కావాలి, పరలోకపు ఆ బహుమతులన్నీ మాకే రావాలి. పరలోకంలో ఉన్నటువంటి ఆ ఇచ్చినటువంటి ఆ జీవ గ్రంథాల్లో వాటన్నిటిలో పేర్లు మొట్టమొదటి ప్రధానమైన పేజీలో మాయ ఉండాలి. పోటీ పడితే సంఘాలని ఆ విధమైన స్పిరిట్ తో ముందుకెళ్తా ఉంటే ఎలాంటి మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందో, కానీ దీంట్లో ఉండదు. కానీ మిగతా అన్ని విషయాల్లో ఈ లోకానుసారంగా ఆలోచిస్తే స్వార్థం లేని మనిషి కనపడడు, స్వార్థం లేని సంఘం. ఈ సంఘానికి స్వార్థం లేదు అని అనడానికి లేదు ఈ రోజుల్లో. కాబట్టి మనుషులు స్వార్థ ప్రియులు. ఈరోజు డబ్బులు ఎవరు చూసినా 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంత అంటే 30,000 అంటే చాలా తక్కువ కాస్ట్ వచ్చేసాయి. సరుకులు 5 రూపాయలు 10 రూపాయలకి వచ్చే సందర్భాలు లేకపోలేదు. రోజు ఒక వ్యక్తి కనీస జీతం 1000 రూపాయల దగ్గర నుంచి మాక్సిమం జీతం 2-3 లక్షల వరకు ఉంటుందంట. ఒక కంపెనీలో పనిచేసేవాడికైతే 1000 రూపాయలు అంటే ఆ కంపెనీ ఓనర్ జీతం ఆ దినాన్ని వచ్చేప్పటికి అతను వచ్చే ప్రాఫిట్ కానీ, అతనికి వచ్చే జీతం కానీ అదంతా చూసుకుంటే అతనికి యావరేజ్ గా 2-3 లక్షల రూపాయలు ఉందంట. అట్లా వారి స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి కూలికి వెళ్తే ఒక రకం, సొంతంగా వారికి కలిగి ఉంటే ఒక రకమైనటువంటి ఈరోజు అంత తిరిగా ఉంది. కానీ స్త్రీకి, సొసైటీకి కానీ, వృద్ధులకు కానీ, ఈవెన్ చర్చెస్ కూడా వాళ్ళకి తెచ్చుకున్నటువంటి ఆ టైంలో నుంచి పొరుగు దేశస్తులకి ఇవ్వడంలో కానీ, పేదవాళ్ళని ప్రోత్సహించడంలో కానీ, వారికి కానీ ఆ చెప్తే మర్చిపోయారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఎవరు ఆ రకంగా దాచిపెట్టిన డబ్బుతో మిషనరీస్ గా ఈ దేశాలకు పంపిస్తే మనకు చూడాలి. కానీ మనం ఏ దేశానికి పంపించినా పంపించకపోయినా కనీసం మన పక్క పొరుగు ఊర్లో ఉన్నటువంటి పొరుగువాడికి
పొరుగు గ్రామస్తుడికి, పొరుగు మండలం వాడికి, పొరుగు జిల్లా వాడికి, పొరుగు రాష్ట్రం వాడికి కొంత డబ్బుని తీసుకుని పంపించేవాడు పరిస్థితుల్లో వాళ్ళని బలపరుస్తానికి, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరాలు ఏమన్నా మనం తీర్చడానికి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి తెచ్చేసుకోవడం ఈ విషయంలో ఆలోచిస్తున్నాం. మనుషులే కాదు, సంఘాలు కూడా అబద్ధాలు ఉకాయించడం, వాడు ఇంద్రగణంలో ప్రవర్తించడం, ఇంకొకటం ఇలాంటి పరిస్థితులు, అహంకారాలు చిన్న పిల్లలకు కూడా ఈరోజు చాలా పరిస్థితి చాలా ప్రౌడ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నటువంటి ఆ పేరెంట్స్ ఇచ్చేటువంటి లైఫ్ స్టైల్, వాళ్ళు నేర్పించేటువంటి లైఫ్ స్టైల్, వాళ్ళు ఇచ్చేటువంటి జీవన విధానం, తర్వాత దూచకులు, రెండు బూతులు చిన్న చిన్న వాటిల్లో పనులు చేసుకునే వాడి మీద ఎంత భయంకరంగా దుర్భాషలాడుతూ ఉంటారు. హోటల్లో ముఖ్యంగా చేసేవాళ్ళు, స్కావెంజర్స్ మీద, గార్బేజ్ కలెక్ట్ చేసుకునే వాడి మీద దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ రోజు పిల్లలు ఏ విధంగా తయారైపోయారంటే తల్లిదండ్రులకి కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తల్లిని తండ్రిని సన్మానించు అంటే దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ పిల్లలు కూడా ఉన్నారు. క్రైస్తవత్వం అనేది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇదిగోండి ఆ తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు అనాలి బైబిల్ మనకి ఆ విధమైనటువంటి విధానాన్ని నేర్పించలేదు. తన తల్లిని తండ్రిని సన్మానించేవాడు, సన్మానించాలనేది అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. తల్లిని తండ్రిని ప్రేమించేవాడు కావాలి అని మనం దూరంగా పెట్టి వాళ్ళకి అవిధేయతను చూపించేవాడు. ఎంత సహాయం చేసినా, ఎంత మేలు చేసినా నేను చేశాను కదా అని అంటే నాకు చేశారా అని ప్రశ్నించేవాడు. ఎంతగా ఉందంటే కాలం అంతగా పెరిగిపోయింది. ఆ విధమైనటువంటి జనం ఎవరు, ఎంతమంది అంటే మొత్తం 19 రకాలైనటువంటి గుణగాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే అతి దుష్టులు, అనురాగ రహితులు. అనురాగం అంటే ఏంటో తెలియదు అసలు వాళ్ళకి. ప్రేమ అనురాగాన్ని మర్చిపోయారు. ఒకరినొకరు ప్రేమిస్తులు లేదు. సంఘాన్ని ప్రేమించుకోవడం అనేది తెలియదు. తర్వాత ఒక కాపరి మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఇంకొక కాపరి వెళ్తుంటే కనీసం ప్రయోజనాలు కూడా చెప్పరు. ఏదో ఎలిమిట్స్ మన వాళ్ళు కాదు అన్నట్టుగానే చూసుకుంటూ పోతా ఉంటారు. ఈరోజు ఆధ్యాత్మిక స్థితి ఎట్లాగే ఉంది, వాళ్ళ స్థితి, మానసిక స్థితి ఆ విధంగా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళకు నువ్వు విముఖుడవై ఉండు, వీళ్ళకి దూరంగా ఉండు. అది ఒక మాట అయితే, ఇంకో మాట దాని అర్థం ఏంటంటే ఈ ఒకవేళ ఆ రోజు పౌలు తిమోతికి ఒక సలహా ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళందరినీ చెప్తున్నారు, వీళ్ళందరికీ దూరంగా పారిపో, వీళ్ళందరికీ దూరంగా ఉండు, విముఖుడు అయి ఉండు. ఆ స్పిరిట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరినీ నువ్వు ఐడెంటిఫై చేసి వాటికి దూరంగా నువ్వు ఉండు అని చెప్పాడు. అయితే ఈ రోజు వీటన్నిటిని ప్రేమించి ఈ రోజు మన మనసులో దాచుకుంటున్నాము, మన మనసులో పెట్టుకుంటున్నాము. మనం విముఖమై ఉండవలసింది మనుషులకు కాదు కానీ ఇదిగోండి ఇలాంటి గుణగణాలకు అతిద్వేషులు, అపవాదులు, సజ్జన దేశులు, ద్రోహులు. ముఖ్యంగా ఈ పదం ఏంటి అని అంటే వాడి అన్నం తిని వాడి ఊళ్ళు ఉండేవాళ్ళు. వాడు పెట్టిన ఆతిథ్యాన్ని వాడు తీసుకుని పోతా. ఈరోజు మంచిగా భోజనం పెట్టి ఏదైనా మంచిగా పెట్టి భోజనం పెట్టి పంపిస్తే ఊరికొచ్చిన సొమ్ము వల్ల పోసి ఇంకోదన్నా వాళ్ళు కీడుని లేదంటే వాళ్ళు పెట్టిన దాన్ని అది అరాయించుకోక ముందే వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడటం, వాళ్ళ కీడుని కోరుకోవడం, వాళ్ళ కీడుని శంకించడం, వాళ్ళ కీడు జరగాలని చేసేటువంటి పరిస్థితి. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి గుణగణం ఈరోజు దేవుని కంటే ఎక్కువగా సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువగా దేవునికి లీస్ట్ ప్రయారిటీ కానీ అన్నిటికీ ఎక్కువ ప్రయారిటీ. ఏదైనా పండుగ చూడండి, క్రిస్మస్ కానీ లేదా ఈస్టర్ కానీ చూడండి, వాటిలో దేవునికి ప్రాధాన్యత ఉండదు. వ్యక్తులకి, మనుషులకి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. వాడు చక్కగా ఆ రోజు ఎవరెవరినో ఒక తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేయించి
అతనికి దండలేసి సన్మానించి అతను ఇచ్చేటువంటి కానుకలు తీసుకొని అతను పొగిడి అతని ముందు ఈ చిన్నపిల్లలతో ఆ సండే స్కూల్ స్కిట్లో లేకపోతే నాట్యాలు చేయించి కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసి పంపించేటట్టు ఉంటారు కానీ దాంట్లో వాక్యం ఉండదు, దేవుని ఆరాధించే పరిస్థితి ఉండదు. చాలా చాలా సంఘాలు ఆ విధమైన పరిస్థితులే. ఈరోజు ఎక్కడో ఎవరు గురించే కదా, ఆ రోజుల్లో సంఘం ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో కానీ అంటే సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు క్రైస్తవ సంఘంలో ఈ గుణగణాలు ఉన్నాయి. ఒకప్పుడు శరీరంగా ఉంది, ఈ రోజు ఆత్మీయంగా మారిపోయింది. కాబట్టి పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు, భారం పౌరుకు మాత్రమే ఉంది, బాధ్యత పౌరుకు మాత్రమే ఉంది. ఎందుకంటే పరిచయం అట్లా ఉన్నటువంటి ఆసక్తి ఒకవేళ ఈ గుణగణాలన్నీ కలిసి చేరితే, లేదంటే మనిషి దగ్గర ఉంటే ఎక్కడ మనిషిని చెరుపుతాయో పాడు చేస్తాయో, మనిషిని ఎక్కడ కీడు వైపు తీసుకొని పోతాయో అనేటువంటి ఒక ఆలోచనతో ముందుగానే హెచ్చరిస్తూ ఆశనిస్తూ ఉన్నాడు, ముందుగానే వాళ్ళని వారం చేస్తున్నాడు, లేదంటే వాళ్ళకు ఒక రకమైన సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నాడు పౌలు. నీ పరిస్థితి ఇట్లా పరిస్థితి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంది. ఆ రోజు సమాజమైన పరిస్థితి ఉంది, కానీ ఇవన్నీ మెల్లిమెల్లిగా సమాజంలో నుంచి సంఘంలోకి ప్రవేశించింది. ఈరోజు ఇవి ఎక్కడో బయట వాళ్ళకి ఎత్తుకోవాల్సిన జీవితాల్లో అన్నీ ఉంది. కాబట్టి వీటికి విముఖుడు అని చెప్పి పౌలు హెచ్చరిస్తూ వచ్చాడు, లేదంటే ఒక సూచన సలహా ఇస్తూ వచ్చాడు. కానీ ఈ రోజు మండపం వచ్చిన తర్వాత, లేకపోతే మన చుట్టుపక్కల వచ్చిన తర్వాత మనం ఎవరికి పరిస్థితుల నుంచి తప్పించబడుతున్నామో, లేకపోతే మనం తప్పించే ప్రయత్నం చేస్తున్నామో, మనం లేకపోవచ్చు, ఎవరన్నా ఉంటే ఒకవేళ మనం కాపాడగలుగుతున్నాము అనేది హెచ్చరించుకోవాలి. ఏదో మనకు వాక్యం చెప్పుకొని మనం చేసుకుని, లేకపోతే ఈ రోజు నా టైం నేను వెళ్ళిపోతున్నాను, చక్కగా నాకు కంప్లీట్ అయిపోయింది, 45 minutes చేసుకుంటున్నాం వచ్చేసాం అన్నది కాదు. కానీ ఇప్పుడు మనమే చెప్పుకుంటే ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రాక్టీస్ తరగతి ఇంతకాలం నేర్చుకుంటాం, చేయాల్సింది ఏంటంటే ఏం చేయగలుగుతుంది ఆలోచించి ఇప్పుడు మనం సరిచూస్తూ ఎదుటి వాళ్ళని చేసి ఆ విధమైనటువంటి మరి ఆ రోజు పౌరుడు ఎట్లా హెచ్చరించాడో ఈ రోజు ఆ పాత్ర మనం కూడా తీసుకోవాలి. మన సమాజంలో ఉన్నటువంటి వారిని, సంఘంలో ఉన్నటువంటి వారిని సన్మార్గంలో పెట్టినగా చేయకపోతే కాలం సంపూర్ణమయ్యే పరిస్థితి వచ్చింది, అతిథిలో వచ్చేసింది. ఇవన్నీ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన రాకడగా దగ్గరలో ఉంటే ఈ గుణగణాలన్నీ మనలో, మన చుట్టుపక్కల వారిలో, సంఘాల్లో ఉండే సంఘం దేవుడితో పాటు ఉండలేదు. ఆయన రాకడలో ఆయనతో పాటు ఉండలేదు. కాబట్టి ఆయన ఉండాలి అని అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి, వీటన్నిటిని దూరం ఉండాలి. కాబట్టి ఆ విషయాలు వాటిని ప్రవర్తిస్తూ కోరుకుంటూ కొన్ని మాటలు దీవించి ఆచరించగలక నామతో ఉన్నారు. ప్రభావితమైన తిమోతి వచ్చిన విధానాన్ని మీకు ఎంతో ఉన్నారు. తిమోతి సరి చేస్తూ వచ్చాడు. తిమోతికి ఆ మలిను, ఆ మచ్చ, ఆ డాగు అనేది అతని మీద పడకోకుండా ప్రభావం కాపాడుతూ వచ్చాడు. ప్రభావ అలాంటి జ్ఞానంతో నింపినందుకు మీకు ఎంతో ఉన్నారు. ప్రభావ తల్లి సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ ప్రభావ గారికి మీరు తెలియపరిచారు, కనపరిచారు. కాబట్టి ఆయన చూడగలిగాడు, కాబట్టి హెచ్చరించగలిగాడు, బోధించగలిగాడు, గద్దించగలిగాడు. ఏదిగోనైనా ఒక వార్నింగ్ ఇవ్వగలిగాడు, ఒక హెచ్చరిక, ఒక సూచనగా ఉంచగలిగాడు. ప్రభా తిమోతి కూడా వాటన్నింటినీ గ్రహించగలిగాడు ప్రభా. కాబట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ రోజు ప్రభా మాకు తెలియపరిచారు. మేము కూడా ప్రభు తెలుసుకొని ఒకవేళ మాలో ఉంటే పెట్టుకోవడానికి, విడిచిపెట్టడానికి, ఒకవేళ ప్రభా సరిచేయవలసింది ఆ విధంగా సరిచేయడానికి ప్రభావితమైన మమ్మల్ని కూడా సాధనంగా పెనుగా మీరు వాడుకొని మీ పరిచయలో ముందుకు తీసుకుని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తుంటాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ అలాడ్. మన ప్రార్థన విషయం ఉంటే చెప్పండి, ప్రార్థిద్దాము. రాజన్ బ్రదర్ గురించి ప్రార్థించండి. అతను తాగడం మానేసేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భార్య భర్తల నుంచి కలిసిమెలిసి ఉండాలి అని ప్రార్థించండి. ఎవరైనా మీరు ప్రార్థించండి అన్న. ఓకే సార్, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకెంతో వందాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి నైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా. ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారనైనా. మీ ప్రియులందరితో కలిసినైనా నిన్ను ఆరాధించలాగనా, స్తుతించలాగనా, మీ యొక్క స్వరం వినలాగా ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా, మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. అవునైనా మేము ఉంటుందే ప్రభా అంత్య దినాలు ప్రభా, అపాయకరమైన కాలం అయినా. ఇది ఎక్కడ చూసినా ప్రభా, ఈ లోక స్థితి అంతా పతనం అయిపోయింది ప్రభా. భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా. కాబట్టి ప్రభా, మేము ఇవన్నీ తెలుసుకోవాలా ప్రభా. మరి విశేషంగా ప్రభా, అనేకులకు తెలియజేయాలా, అనేకులు మీరు అక్కడికి మేము సిద్ధపరచాలా ప్రభా. అనేకులు మేము మేల్కొల్పాలా ప్రభా. అనేకులకు ప్రభా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా కేకలు వేస్తూ ప్రభా మేము ప్రకటించాలా ప్రభా. ఇది చీకటి కాలం, శ్రమల కాలంనైనా. ఈ శ్రమల కాలంలోనైనా మా పిలుపు, మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలా. అనేకులు పిలుపులో ఉన్న వాళ్ళందరినీ మేము పెండ్లి విందుకు ఆహ్వానించాలా ప్రభా. అనేకులను ప్రభా మీకు సన్నిధికి మేము జమ చేయాలా ప్రభా. వాళ్ళ పిలుపుల వరకు మేము జ్ఞాపకం చేయలాగన నైనా మీ వాక్యం ద్వారా ప్రభా మేము అనేకులను హెచ్చరించాలా ప్రభా. ఆ విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం నైనా. ఇతమైన వాక్యం మా అందరి జీవితాల్లో నెరవేర్చండి, నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా, రాజన్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టమైనా ఆ బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా, ఆ బిడ్డల పట్ల మీ కనికరం, మీ కటాక్షం చూపించమని ప్రార్థిష్టమైనా. నా దేవ, నా ప్రభా, ఎన్నో భయంకరమైన ఆపద నుంచి ప్రభా ఆ బిడ్డ మీరు కాపాడేందుకు నీకు ఎంతో వందాలు ప్రభా. ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మలను, ప్రతి ఆల్కహాల్ స్పిరిట్ ని యేసు క్రీస్తున్న పాతాలలో బంధిస్తున్న ఓ సైతాన దుష్టాత్మ, ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపో, యేసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. వారు చేసిన ప్రతి పాపములను క్షమించినైనా మీ కనికరం చూపించి దేవా. ఆ దుష్టాత్మల నుంచి ప్రభా కుటుంబాన్ని సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు నామమున. నైనా కనికరించమని ప్రార్థిష్టం దేవా. భార్య భర్తల ప్రేమ సమాధానం దయచేనైనా. ఆయన ఒకరి పట్ల ఒకరు ప్రేమ దయచేయం ప్రభావ. అతను మంచి జాబ్ అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఒక తాగుడనే వ్యవసాయం నుంచి, ఆ బానిసత్వం నుంచి ఒక బిడ్డకు విడుదల దయచేయండి అయినా. మీ కనికరంలో జ్ఞాపకం చేసుకునైనా ఆ బిడ్డ మీ రక్తంతో కడగబడిన బిడ్డ ప్రభావ. అదృష్ట సాంగత్యం నుంచి, అదృష్ట ఆలోచన నుంచి ప్రభావ బిడ్డకు విడుదల కల్పించినైనా. కృపగల దేవ, పరిశుద్ధుని తండ్రి, నీకెంతో వందాలేసయ్యా. భార్యలో వాంఛ కలిగించండి, ప్రేమ పుట్టించండి ప్రభావ. నైనా మీరే సహాయపడమని ప్రార్థిస్తాం. తల్లిదండ్రులు కూడా సమాధానం దయచేయండి, బంధువులు కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తాం. తన జీవితాన్ని మీరు స్థిరపరచండి ప్రభావ. నైనా మీకు మీ కనికరంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైనా. గొప్ప దేవానికి ఎంతో వందాలైనా. ఎవరు కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా ప్రభావ. అయినా బిడ్డ పట్ల మేము ప్రార్థిస్తున్నాం, మేము అందరం ఏకరించి మేము ప్రార్థిస్తున్నామైనా. మీ కనికరం, మీ కటాక్షం చూపించి దేవా. ఎస్ఐయా నీకు ఎంతో వందాలు ప్రభావ. తన ఆత్మ మీరు కాపాడని ప్రభావ, దుష్టు నుంచి మీరు కాపాడని ప్రభావ. అయినా నా తండ్రి నీకు ఎంతో వందనాలు. అతక ఆత్మకు ప్రభావ అయినా విడుదల ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తున్నారు. దుష్టాత్మల నుంచి నైనా మీరే విడుదల దయచేసి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావ. మేమందరం సిద్ధపడాలా, అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ. గ్రేబీపీఎంలో గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరినీ, ఈ ఆరాధన పాల్పొందిన కుటుంబీకులు, ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులందరూ మీరు జ్ఞాపకం చేసుకునైనా మీ కనికిరంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టం. వాళ్ళ చుట్టూ మీకు కంచె పెట్టండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు మీరు దీవించి ఆస్వాదించండి. నూతనంగా మీరు అభిషేకించి వాళ్ళు చేసే ప్రతి పరిచర్లో ప్రభావ మీరు ఫలం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ ప్రభావ సాక్షి నిలబెట్టుకు మీరు ఆకు సిద్ధపరచుకోమని, విత్తబడిన వాక్యం మా అందరి జీవితంలో ఫలింపజేసి ఫలవర్తం చేసి ఆ వాక్యం మా హృదయంలో స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న కుటుంబీకులకి, యూట్యూబ్ ఛానల్లో వాక్యాలుంటున్న ప్రతి కుటుంబాలకి, ప్రతి ఇంటర్నెట్ ఉన్న ప్రతి అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.